श्रीशैले सदया पात्रं श्रीशैले सदया पात्रं धीभक्त्यादि गुणार्णवं धीभक्त्यादि गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं रम्यजामातरं मुनिम्। అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భాగవతులందరికీ దాసోహాలండి. ఈరోజు మనకి చాలా విశేషమైన రోజు అన్నమాట. ఏమిటి అంటే, మనకి మనవలు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వచ్చిరా అని మాటలు వస్తున్న సమయంలోనే మనం ఏమి నేర్పించాలనుకుంటాం? శ్రీశైలేశ దయాపాత్రం అనే తనియన్ని వాళ్ళకి నేర్పించాలని అనుకుంటాం. అటువంటి తనియన్ యొక్క ఆవిర్భావం జరిగిన రోజు అన్నమాట ఇవాల్టి రోజు. అది సాక్షాత్తుగా ఈ తనియను ఎవరికి ఇచ్చారు అంటే, రంగనాథుడే మనవాళ్ళ మహామునులకి ఇచ్చారనమాట ఈ తనియన్. అది ఏ విధంగా జరిగింది అంటే, సాక్షాత్తుగా ఆ పెరుమాళ్ళు బాధపడ్డారంట. మనం చూడండి, మంచి ఆచార్యులు లభించాలని పెరుమాళ్ళని ప్రార్థిస్తాం. అలాగే పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళు కూడా అనుకున్నారంట, అయ్యో నాకు మంచి ఆచార్యులు లభించాలి అని అనుకున్నారంట. ఎందుకని అంటే, రామావతారంలో అంటే త్రేతాయుగంలో రాముడిగా అవతరించినప్పుడు వారు విశ్వామిత్రుల వారిని ఆశ్రయించారు, గురువుగా స్వీకరించారు. వారి దగ్గర విశ్వామిత్రుల వారంటే కొంచెం కోపం ఎక్కువ అని తెలుసు కదా, మంచి ఆచార్యులు లభించలేదే అని చింతించాడంట రామచంద్రుడు. అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణయ్య సాందీపని యొద్ద 64 రోజుల్లో 64 విద్యలు అభ్యసించాడనమాట. తెలియకండి వాళ్ళు నేర్చుకునేది సాక్షాత్తుగా గురు శిష్య సంబంధం ఏ విధంగా ఉండాలి అనేది నిరూపించటానికిగా పరమాత్మే, ఆ శ్రీమన్నారాయణుడే మన కోసం అవతారాలు ధరించినా సరే ఆచార్యులని ఆశ్రయించి చూపించాడనమాట మనకి. ఆ సాందీపని మహర్షి చివరికి గురుదక్షిణగా ఏమి కావాలి అంటే ఏం కోరారండి? ఎప్పుడో తప్పిపోయిన తమ బిడ్డలని ఇమ్మని కోరారనమాట. ఆ విధంగా మమకారం వదులుకోలేదనమాట. అయ్యో అయ్యో అనుకున్నారనమాట. అయితే ఇప్పుడు పెరుమాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి అని అనుకున్నారు. అప్పుడు రామానుజుల వారి అపరావతారమైన మనవాళ్ళ మహామునులు పెరుమాళ్ళని సేవించుకోవటానికి వస్తే, వారు పెరుమాళ్ళు అర్చక ముఖాన్ని ఆవేశించి, నాకు ఓ మనవాళ్ళ మాముని భగవద్విషయం కాలక్షేపం సాయించండి అని అడిగారంట. సరేనని ఈ మనవాళ్ళ మహామునులు ఏమన్నారు? మీరు ఏ విధంగా వినేవారు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండండి, అలాగే మేము సాయిస్తామని అన్నారనమాట మనవాళ్ళ మహామునులు. ఆ విధంగా రంగనాథుడు సంవత్సరం పాటు ఈ మధ్యలో ఉండే ఉత్సవాలన్నీ కూడా నిలుపు చేసుకుని నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలన్నీ కూడా రద్దు చేసుకుని సాక్షాత్తుగా ఆ మనవాళ్ళ మహాములు చెప్పే కాలక్షేపాన్ని విన్నారనమాట. ఇంతకీ మనవాళ్ళ మహాములు కాలక్షేపం చెప్పింది ఏంటండి? భగవద్విషయ కాలక్షేపం. అంటే ఆ భగవంతుని వైభవమే ఆయన చెప్పారనమాట. భగవద్విషయము అంటే తిరువాయుముజి. ఆ తిరువాయుముజికి 5 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ 5 వ్యాఖ్యానాలు కాలక్షేపాన్ని కూడా మనవాళ్ళ మహామునులు సాయించారనమాట. సాయించాక చివరి రోజున సంవత్సరం అయిపోయిందండి. గురుదక్షిణగా ఏదన్నా కైంకర్యం చేయాలి కదండి ఎవరైనా సరే విన్నాక.
అప్పుడు రంగనాథుడు ఆలోచించాడంట. అయ్యో, ఆచార్యులకి గురుదక్షిణగా ఏం సమర్పించాలి అని అనుకున్నారంట. ఆయన ఎవరండి? ఉభయ విభూతి నాయకుడు అయిన భగవద్ రామానుజుల వారికి రామానుజుల వారికి 200 సంవత్సరములు ఈ భూలోకంలో నివసించి అందరినీ దిద్దుబాటు చేసి రమ్మని ఆ వైకుంఠనాథుడు ఈ భూలోకంలో అవతరింపజేస్తే వారు 120 సంవత్సరాలు ఆ పరమాత్మని విడిచి ఉండి ఇక్కడ వారందరినీ ఎన్నో కైంకర్యాలు చేసి ప్రమాణ కైంకర్యం, ప్రమాత కైంకర్యం, ప్రమేయ కైంకర్యాలు అనేక కైంకర్యాలు చేసి ఇంకా ఆ స్వామిని విడిచి ఉండలేక ఆ వైకుంఠాన్ని అలంకరించారనమాట రామానుజుల వారు. మరి ఇంకా 80 సంవత్సరాలు ఉంటుంది కదండి. తర్వాత మనవాళ మహామునులుగా అవతరింపజేశారు పెరుమాళ్ళు మళ్ళీ. అందుకని రామానుజుల వారుగా అవతరించినప్పుడే శ్రీరంగంలో ఉన్నప్పుడు పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రంలో సేర్తి ఉత్సవం జరుగుతుందండి. రంగనాచియార్లకి రంగనాథుడికి వారిద్దరిని చూసి మన రామానుజుల వారు ఏం చేశారండి, మనకి పెరుమాళ్ళని ఏ విధంగా శరణాగతి చేయాలో కూడా తెలీదు. మనందరి తరపున కూడా శరణాగతి గద్య, వైకుంఠ గద్య, శ్రీరంగ గద్య విన్నపించారు రామానుజుల వారు. దానికి ఆ పెరుమాళ్ళు ఎంతో సంతోషించి వీరికి ఉభయ విభూతి నాయకత్వం ఇచ్చేశారనమాట. అంటే స్వామికి ఉండే ఆస్తులే 2, ఈ లీలా విభూతి అంటే ఈ భూమండలం, పరమపదం అది నిత్య విభూతి. ఇదేమో ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది, ఆ పరమపదం మార్పు చెందనదనమాట. ఈ 2 విభూతుల్ని కూడా వారికి రాసిచ్చారు రామానుజుల వారికి. ఇంకా ఏమన్నారండి, రామానుజ మీ సంబంధీకులందరికీ కూడా మోక్షము ఉన్నది అని చెప్పారు పెరుమాళ్ళు. కాబట్టి ఇప్పుడు మరి మనవాళ్ళ మహాములకి ఏమిద్దామా అని ఆలోచించారనమాట. అప్పుడు సరే ఆచార్యులకి ఒక తనయ సమర్పిద్దాము అని చెప్పి ఈ తనయన్ శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం అనేది ఒక తాటి ఆకు మీద వ్రాసి ఒక చిన్న బాలుడి రూపంగా వచ్చి ఆ తనియను ఉన్న తాటి ఆకుని మనవాళ మహామునుల యొక్క పాదాల దగ్గర సమర్పించి ఆ తనియను విన్నపించారనమాట పెరుమాళ్ళు ఒక బాలుడి రూపంలో వచ్చి. ఇంతకీ ఈ తనియన్ అర్థం ఏంటండి? శ్రీశైలేశ దయాపాత్రం. శ్రీశైలేశులు అంటే మనవాళ మహామునుల యొక్క ఆచార్యులు అనమాట. తిరువాయిమొజి పిళ్ళయ్య గారు, వారికే తిరువాయిమొజి పిళ్ళయ్య అని పేరు, ఇంకా శ్రీశైలేశులు అని పేరు అనమాట. శ్రీశైలేశ దయాపాత్రం. అటువంటి తిరువాయిమొజి పిళ్ళయ్య గారికి దయకు పాత్రులైన వారు. ధీ భక్త్యాది గుణార్ణవం. ధీ అంటే జ్ఞానము, భక్తి కలిగిన వారు, వైరాగ్యము కలవారు. ఈ మూడిటికి ఆర్ణవం అంటే ఒక సముద్రం వంటి వారు మనవాళ మహామునులు. జ్ఞానం కలవారని మనకెలా తెలుస్తుందండి? వారు అంటే సాక్షాత్తుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ పెరుమాళ్ళే మనవాళ మహామునుని, ఓ మనవాళ మామునే మాకు భగవద్వేషం కాలక్షేపం సాయించండి అని అనటం వల్ల వీరికి జ్ఞానం ఉన్నదని తెలుస్తుందన్నమాట. సరే, భక్తి ఉన్నదని ఎలా తెలుస్తుందండి? వీరు మన భగవద్ రామానుజుల వారికి ఆళ్వారు తిరునగరిలో ఒక కోవెల, ఒక సన్నిధానాన్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ కూడా ప్రాకారాలు నిర్మింపజేశారనమాట. అంత భక్తి కలవారు, ఆచార్యులందు భక్తి కలవారు. ఇంకా చతుర్వేది మంగళం అంటారనమాట. అంత భక్తి ఆచార్యులందు కలవారు. ధీ భక్తి ఆది గుణార్ణవం. ఇంకా వైరాగ్యం కలవారని మనకెలా తెలుస్తుందండి? అంటే ఆ రోజులలో ఏం జరిగేదంటే ఎవరికైనా సరే జాత్యశౌచము, మృతాశౌచము వస్తే దాన్ని విధిగా పాటించేవారు అనమాట. అంటే పురుడు, మైల అటువంటివి అనమాట. వెంటనే వచ్చినాయి అంట మనవాళ్ళ మహాములకి సన్యాసాశ్రమం స్వీకరించకముందు. ఒకటి అవగానే ఒక 4-5 రోజులకి మళ్ళీ అశౌచం వచ్చేదంట. దానితో వీరు అయ్యో
భగవద్ ఆరాధనకి, భగవత్ కైంకర్యానికి, ఆచార్య కైంకర్యానికి మనకి విఘ్నం కలుగుతుంది అని చింతించి సన్యాసాశ్రమం స్వీకరించారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందండి? వైరాగ్యం కలవారని తెలుస్తుంది. ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే. వీరికే ఇంకా ఏంటండి పేరు? యతీంద్ర ప్రవణర్. అంటే రామానుజుల వారి యందు ఉన్న భక్తి ఒక రూపు తాలిస్తే వారే మనవాళ్ళ మామునిగళ్ళు అన్నమాట. రమ్యజా మాతరం మునిం. ఇంకా వీరికి అనేక పేర్లు, సుందరజామాతృలని, రమ్యజామాతృలని, పంక్తి పావనులని, అలాగా అనేక పేర్లు అన్నమాట. ఇదివరకు రోజుల్లో ఏంటంటే మన సహపంక్తిలో అందరూ కూడా శుచిగా కూర్చునేవారు. ఈ రోజుల్లో అటువంటిది ఏమీ లేదనుకోండి. కానీ వీరిని తలుచుకుంటే, అలాగే వీరు కటాక్షించిన యతిరాజ పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అది మనం గనక చదువుకుంటే మన పంక్తిలో వేరే ఎవరైనా కూర్చుని ఉన్నా మనకి ఆ దోషం అంటదు అని ఒక నియమనం అన్నమాట. కాబట్టి వీరికి పంక్తి పావనులు అని పేరు మనవాళ్ళ మహామునులకి. అటువంటి మనవాళ్ళ మహామునులని మన పెరియ పెరుమాళ్ళు ఆచార్యులుగా ఎంచుకున్నారనమాట. చాలా సంతోషించారనమాట. సంతోషించి వీరికి ఇంకా ఏం కటాక్షించారండి? వారు పెరియ పెరుమాళ్ళు కూర్చునే ఆసనం ఏంటండి? ఆదిశేషువు. ఆదిశేషువు 7 సేవలను చేస్తారండి. నివాస శయ్య ఆసన పాదుకాంసుక ఉపధాన వర్ష తపవారణాదిభి అని 7 సేవలు చేస్తారు ఆదిశేషులు. అలాగే పెరుమాళ్ళు కూర్చుంటే ఆసనంగా, పడుకుంటే పక్కగా, నడుస్తుంటే పాదుకోళ్ళుగా, అలాగే వితానంగా, ఇలాగ అనేక సేవలు చేస్తూ ఉంటారు. వారు కూర్చునే ఆసనమైన పడగను మనవాళ్ళ మామునిగళ్ళకి సమర్పించారనమాట మన పెరియ పెరుమాళ్ళు. ఆ విధంగా ఆచార్యులకి తనయను సమర్పించారు, ఆసనాన్ని సమర్పించారు. అటువంటి ఆచార్యులు మనందరికీ కూడా లభించాలన్నమాట. ఏంటండి? జ్ఞానమనుష్ఠానం ఎవై నన్రాగవే యుడయ్యనాన గురువై అడైందక్కాల్ మానిలత్తీర్ అన్నారు ఉపదేశ రత్నమాల్లో మనవాళ్ళ మామునులు. అంటే మన ఆచార్యులకు జ్ఞానము భక్తి ఉన్నదనుకోండి, వారు ఏం చేస్తారు? చక్కగా చెయ్యిపుచ్చుకుని మనని వైకుంఠానికి తీసుకెళ్తారనమాట. ఆ విధంగా మనం కూడా చక్కగా ఈ తనియన్ని రోజు అనుసంధానం చేసుకుందాం. ఈనాటి ఉత్సవాన్ని శ్రీరంగంలో ఈడు ఉత్సవం అనే పేరుతోటి విశేషంగా చక్కగా జరుపుతారు. ఆ రంగనాథుడు మనవాళ్ళ మామూలుకి ఈ తన్యాన్ని కృపచేసి తాంబూల సమర్పణం కూడా చేస్తారనమాట. ఈ ఉత్సవాన్ని మన ఏలాపురిలో శ్రీ భూనేల జనార్దన స్వామి కోవిలలో మడుపల్లి రంగదాసు అరుంధతి గారి దంపతులు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. ఏదన్నా చెప్తే వినము, ఆచరించమని కళ్ళకు కట్టినట్టుగా దాన్ని ఈ జనార్దన స్వామి కోవిల్లో మనందరికీ కూడా చూపించారు ఆ దంపతులు. కాబట్టి మనందరము కూడా అవకాశం ఉన్నప్పుడు శ్రీరంగం వెళ్ళి అక్కడ సాక్షాత్తుగా మనవాళ్ళ మాముని యొక్క సన్నిధిలో జరిగే ఉత్సవాన్ని మనందరం కూడా అవకాశాన్ని బట్టి కల్పించమని ఆ పెరియ పెరుమాళ్ళని మన ఆచార్యుల్ని వేడుకొందాము. అడిగేన్ రామానుజదాసి. శ్రీమతే రామానుజాయ నమః.